నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఈ మధ్యకాలంలో కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే ఆర్ఎస్ఎస్ వెంటబడుతున్నాడు. గతంలో దీని మీద వీడియోలు కూడా చేశాం. ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసి తీరాల్సిందే అని ఆయన చాలాసార్లు మాట్లాడుతున్నాడు. ఎందుకు రిజిస్టర్ చేసుకోదు? కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న ఆర్ఎస్ఎస్ తన ఆదాయాన్ని ఎందుకు ప్రజలకు చూపించదు? ఎందుకు ఆడిట్ చేయకూడదు దాని ఆదాయాన్ని? అది కూడా ఎందుకు రిజిస్టర్ చేసుకోవద్దు? చేసుకోవాల్సిందే చట్ట ప్రకారం ఆయన చాలాసార్లు మాట్లాడుతున్నాడు. దానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, హిందూ మతం రిజిస్ట్రేషన్ అయి ఉందా కాబట్టి ఆర్ఎస్ఎస్ కూడా అవసరం లేదు, మేము రిజిస్ట్రేషన్ చేసుకోం. ఆదాయానికి సంబంధించి మాకు వేరే ఫండ్స్ ఏమీ రావు. గురుదక్షిణ అంటే దాన్ని గురుదక్షిణ అంటారేమో, గురువులకు సంవత్సరానికి ఒకసారి ఇవ్వడం, అదో దాని ద్వారానే మా ఆర్గనైజేషన్ నడుస్తుంది కాబట్టి దాన్ని చూపించాల్సిన అవసరం లేదని ఆయన మాట్లాడడం ఇంకా నడుస్తోంది ఆ వివాదం. ఈ నేపథ్యంలో ది వైర్ వెబ్సైటు ఒక ఆర్టికల్ ప్రకటించింది. సీయింగ్ ది సంఘ్ అనే ఒక సంస్థ ఈ ఆర్ఎస్ఎస్కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుబంధ సంఘాలకు సంబంధించిన వివరాలు మొత్తం సేకరించి అవి చేస్తున్న పనులు, అవి రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయా లేవా అనే విషయాలు మొత్తం సేకరించి ఒక డేటా సెట్ రూపొందించింది. దాని ఆధారంగా ది వైర్ వెబ్సైటు చాలా వివరంగా విశ్లేషణ చేసింది. దీని ప్రకారము ఆర్ఎస్ఎస్ ఇక్కడ మాట్లాడుతున్నది కదా, మాకు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, మేము చేసుకోము, హిందూ మతం చేసుకున్నదా, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇదే ఆర్ఎస్ఎస్ విదేశాల్లోని అమెరికా, బ్రిటన్ ఇంకా ఇతర చాలా దేశాల్లో ఉన్న తన అనుబంధ సంస్థలకు 70-80% అనుబంధ సంస్థలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి ఆయా దేశాల్లో. అవి ఎందుకు చేయించుకున్నాయి? దాని మీద ది వైర్ రాసిన కథనాన్ని మనం చూడాలి. ఆ మొత్తం సీయింగ్ ది సంఘ్ చేసిన మొత్తం డాటాను క్యారవాన్ పత్రిక ప్రచురించింది. దాని ఆధారంగా ది వైర్ ఇచ్చిన రిపోర్టును మనం ఇవాళ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశం వెలుపల ఆర్ఎస్ఎస్ నెట్వర్క్లో 2502 సంస్థలు ఉన్నాయి. దానికి 2502 సంస్థలు భారతదేశంలో, విదేశాల్లో. ఈ సంస్థలన్నింటినీ తమవే అని ఆర్ఎస్ఎస్ చెప్పుకోదు. ఇందులో కొన్ని సంస్థలతోనే తాము ప్రత్యక్షంగా కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తుంది, మిగతా సంస్థలతో పరోక్ష కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ సంస్థలు మావే అని ఆర్ఎస్ఎస్ ఒప్పుకోదు, కానీ ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన సంస్థలే. అవన్నీ ఆర్ఎస్ఎస్కు విధేయతగా ఉంటాయి. ఇక రకరకాల ఫండ్స్ ఇవ్వచ్చు, ఇదే భావజాలం ప్రచారం చేస్తుంటాయి, ఫండ్స్ ఇస్తుంటాయి, ఇంకా అనేక రకాల పనులు ఆర్ఎస్ఎస్ కోసం ఆ సంస్థలు చేస్తూ ఉంటాయి. ఈ మొత్తం విదేశాల్లో దాదాపు 70% పైగా సంస్థలు, ఆర్ఎస్ఎస్ సంస్థలు ఏవైతే రిజిస్టర్ చేసుకున్నాయో అవి కొన్ని కంపెనీల రూపంలో రిజిస్టర్ చేసుకున్నాయి, కొన్ని లాబియింగ్ సంస్థల రూపంలో రిజిస్టర్ చేసుకున్నాయి, ఇంకొన్ని ఎన్జిఓ రూపంలో రిజిస్టర్ చేసుకున్నాయి. కానీ 70% సంస్థలన్నీ రిజిస్టర్ చేసుకున్నాయి. అలా రిజిస్టర్ చేసుకున్న సంస్థలన్నీ అక్కడ వాళ్ళ ఆదాయ వ్యవహారాలు మొత్తం ప్రభుత్వానికి చూపించాల్సి ఉంటుంది. అలా చూపిస్తున్నాయి అన్ని సంస్థలు. అట్లా ఉదాహరణకి అమెరికాలో ఆర్ఎస్ఎస్కు సంబంధించి 107 సంఘాలు ఉన్నాయి, 107 సంస్థలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది విశ్వ హిందూ పరిషత్ అమెరికా, సేమ్ ఇక్కడి పేరుతోనే అక్కడ నడుస్తున్నది. ఈ 107 సంఘాల్లో ఒక 10 సంఘాలు మాత్రమే రిజిస్టర్ చేసుకోలేదు, 97 సంఘాలు అమెరికాలో రిజిస్టర్ చేసుకున్నాయి. అలాగే హెచ్ఎస్ఎస్ ఉంది, హిందూ స్వయం సేవక్ సంఘ్, అమెరికాలో పనిచేస్తుంది. ఇది కూడా అమెరికాలో పన్ను మినహాయింపు గల లాభాపేక్ష లేని సంస్థగా నమోదు చేసుకున్నది. ఇట్లా అమెరికాలోని అన్ని సంస్థలు నమోదు చేసుకున్నాయి. ఇలా ఎందుకు నమోదు చేసుకున్నాయి? అక్కడ ఒకటి, అమెరికన్ చట్టాలంటే వీళ్ళకు భయం. మనీ లాండరింగ్ చట్టాలు చాలా సీరియస్గా, మన దగ్గరలా కాకుండా చాలా సీరియస్గా పనిచేస్తాయి. పైరవీలతో అయ్యే వ్యవహారం కాదు. కొద్దిగా ఇటువంటైనా చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి, కోర్టు శిక్షలు వేస్తుంది, జైలుకు పంపిస్తుంది. కాబట్టి అదొక భయం ఉంది. రెండోది, రిజిస్టర్ చేసుకోవడం వల్ల అమెరికాలోని కార్పొరేట్ సంస్థల నుంచి ఫండ్స్ వస్తాయి. వాళ్ళకు వచ్చే ఫండ్స్ ఇండియాకు బదిలీ అవుతాయి, ఇండియా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్కి బదిలీ అవుతాయి. ఆ విషయాలు కూడా వివరంగా వైర్ చూపెట్టింది. ఇందులో హిందూ స్వయం సేవక్ సంఘ్ అది రిజిస్టర్ చేసుకుంది. దాని కార్యకలాపాలు విస్తృతంగా జరుగుతుంటాయి అమెరికాలో. దాని మీద
చాలా వివాదాలు కూడా ఉన్నాయి. అమెరికాలోనే చాలా వివాదాలు ఉన్నాయి. అది విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి బ్రిటిష్ సంబంధించిన మీడియా పర్సన్ ఒక అతను స్టింగ్ ఆపరేషన్ చేశాడు. కార్యక్రమంలో కెమెరా పెట్టుకొని వెళ్ళి, బటన్ కెమెరా పెట్టుకొని వెళ్ళి స్టింగ్ ఆపరేషన్ చేశాడు. ఆ స్టింగ్ ఆపరేషన్లో ఆ విద్యార్థులకు ఆ సంస్థ అంటే దాదాపు ఆర్ఎస్ఎస్ అని అనుకోవచ్చు. హిందూ స్వయం సేవక్ అంటే దాదాపు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘే. వాళ్ళు బోధిస్తున్నది ఏంటంటే క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద వ్యతిరేకంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ పిల్లలకు బోధిస్తున్నారు అనేది ఆయన తర్వాత తన మీడియాలో బయట కూడా పెట్టాడు. అలాగే యునైటెడ్ కింగ్డమ్, యూకేలో, బ్రిటన్లో 26 అనుబంధ సంఘాలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్కు. ఈ మొత్తం 26లో 3 మాత్రం నమోదు కాలేదు. 23 రిజిస్టర్ చేసుకున్న సంస్థలే 23 మొత్తం. అందులో హిందూ ఫోరం ఆఫ్ బ్రిటన్ చాలా ఫేమస్. అది హిందూ ఫోరం ఆఫ్ బ్రిటన్. ఈ హిందూ ఫోరం ఆఫ్ బ్రిటన్ చాలా పేరున్నది అక్కడ. మిగతా సంఘాలన్నిటితో కలిపి, మిగతా హిందూ సంఘాలన్నిటితో కలిపి కార్యక్రమాలు చేస్తాయి చాలా వివరంగా. ఎందుకంటే రిజిస్టర్ అయింది కాబట్టి ఆ వివరాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇట్లా పనిచేస్తున్న ఈ విదేశాల్లో పనిచేస్తున్న ఈ సంస్థలన్నీ అక్కడ ఫండ్స్ వసూలు చేసి ఇక్కడ ఆర్ఎస్ఎస్ పంపిస్తున్నట్టు 2002లో ది క్యాంపెయిన్ టు స్టాప్ ఫండింగ్ హేట్ అనే ఒక సంస్థ, హిందూ స్వయం సేవక్ కానీ ఇలాంటి సంస్థలన్నీ కలిపి అమెరికా నుంచి ఇక్కడ ఆర్ఎస్ఎస్కు $3 మిలియన్ పంపించారు అనేది అది ప్రకటించింది. అలాగే 2014 సౌత్ ఏషియన్ సిటిజన్ వెబ్ అనే ఆన్లైన్ వేదిక ఒక నివేదిక ఇచ్చింది. అందులో 2001 నుంచి 2012 మధ్య అమెరికాలోని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలన్నీ కలిపి 2800 కోట్ల రూపాయలను భారతదేశంలోని ఆర్ఎస్ఎస్కు పంపాయనేది ఆ నివేదిక చెప్తున్నది. అంటే ఒకవైపు రిజిస్టర్ చేసుకుంటున్నాయి, ఇక్కడేమో రిజిస్ట్రేషన్ అవసరం లేదు, హిందూ మతానికి రిజిస్ట్రేషన్ ఉందని మాట్లాడుతున్న మోహన్ భగవత్ మరి ఇదే సంస్థలను విదేశాల్లో మిగతా దేశాల్లో ఎందుకు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్టు? మిగతా దేశాల్లో 257 అనుబంధ సంస్థలు ఉన్నాయనేది ఇప్పటివరకు తెలిసిన వ్యవహారం. అందులో 203 సంస్థలు రిజిస్టర్ చేసుకుని 257లో 203 సంస్థలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి అనేది ది వైర్ చెప్తున్నది. మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయని ఆర్ఎస్ఎస్ అక్కడ తమ సంస్థలతో రిజిస్ట్రేషన్ ఎందుకు చేయిస్తుంది అనేది ప్రశ్న. ఇక్కడ కూడా కొన్ని సంస్థలు రిజిస్ట్రేషన్ చేసింది. ఇక్కడ దాదాపు 2000 సంస్థలు ఉంటాయి దానికి. ఇక్కడ కూడా కొన్ని సంస్థలు రిజిస్ట్రేషన్ చేసింది. అయితే ముఖ్యమైన సంస్థలు ఏవి రిజిస్టర్ కాలేదు. ఆర్ఎస్ఎస్ కాలేదు, విహెచ్పి కాలేదు, బజరంగ్ దళ్ కాలేదు. కానీ చిన్న వాటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. 2000 అంటే చిన్నది కాదు. అందులో కొన్నిటిని రిజిస్ట్రేషన్ చేసింది, కొన్నిటిని చేయలేదు. వాళ్ళు మాట్లాడుతున్న ప్రకారం మాకు సొంత పెద్ద ఎత్తున ఆదాయం ఉండదు, డబ్బులు ఉండవు అని మాట్లాడుతుంటారు. ఏదైనా ఎవరైనా డొనేట్ చేయడమే. మాకు సొంత కార్యాలయం నాగ్పూర్లో తప్ప ఎక్కడ కార్యాలయం కూడా లేదని చెప్తున్నారు. ఢిల్లీలో 150 కోట్ల రూపాయలతో ఆర్ఎస్ఎస్ కార్యాలయం నిర్మించారు. అయితే ఆ కార్యాలయం శ్రీ కేశవ్ స్మారక్ సమితి అనే సంస్థ ద్వారా నిర్మించబడ్డది. అదొక ట్రస్ట్. వాళ్ళు మాకు ఇచ్చారని వీళ్ళు చెప్పుకుంటారు. కానీ ఆ ట్రస్ట్ ద్వారా డబ్బులు ఎవరిచ్చారు ట్రస్ట్కి? ట్రస్ట్ వీళ్ళకి ఎందుకు ఇచ్చింది? 157 కోట్లు పెట్టి ఢిల్లీలో ఎందుకు ఆఫీసు తెరిచారు అనేది కూడా తేలాల్సి ఉన్నది. అట్లనే ఈ సంస్థలు అమెరికాలో మిగతా దేశాల్లో రిజిస్టర్ అయి ఉండడం వల్ల పొందుతున్న లాభాలు కూడా తక్కువేం కాదు. కార్పొరేట్ కంపెనీల నుంచి కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. రెండోది, ఉదాహరణకి కోవిడ్-19 సమయంలో 5 సంస్థలు అమెరికాలో, 5 ఈ హిందుత్వ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్, ఏకలవ్య విద్యాలయ ఫౌండేషన్, ఇన్ఫినిటీ ఫౌండేషన్, సేవా ఇంటర్నేషనల్, హిందూ అమెరికన్ ఫౌండేషన్, ఈ 5 సంస్థలు కోవిడ్-19 సహాయం కింద 8 కోట్ల రూపాయలు, 8.5 కోట్ల రూపాయల పైగా గవర్నమెంట్ నుంచి పొందినవి. తాము అందరికి సహాయం చేస్తున్నామని, వాలంటరీ చేస్తున్నామని 8.5 కోట్ల రూపాయల ప్రభుత్వం నుంచి ఇవి పొందాయి. వీళ్ళ ఆదాయ లెక్కల గురించి మాట్లాడినప్పుడు విహెచ్పి ఇంటర్నేషనల్ అధ్యక్షుడు అలోక్ కుమార్, గతంలో అశోక్ సింఘాల్ ఉండేవాడు, అలోక్ కుమార్ అని ఇప్పుడు దాని అధ్యక్షుడితో ది వైర్ మాట్లాడినప్పుడు ఇది గురిదక్షిణ కింద తీసుకుంటాము, గురిదక్షిణకి లెక్కలు చూపించాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతూ, ఇదే విషయము 1967, 68, 75, 76లో కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ఎస్ఎస్కు పన్ను లెక్కలు చూపించాలని నోటీసులు ఇస్తే దాన్ని కోర్టు కొట్టేసింది. ఎందుకంటే గురిదక్షిణ అంచనా వేయలేమనేది కోర్టే చెప్పింది అని చెప్తున్నాడు. నిజంగానే
గురుదక్షిణ పేరుతో వీళ్ళు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు కదా. గురుదక్షిణ పేరుతో లెక్కలు చెప్పాల్సి లేకుంటే ఎవరెవరు డబ్బులు ఇస్తున్నారు, ఎంతెంత వస్తుంది అనేది లెక్క తేలేదు ఎట్లా? విదేశాల వాళ్ళు వస్తారు, ఇక్కడికి వస్తారు, వచ్చినప్పుడు వీళ్ళకి డబ్బులు ఇచ్చి పోతారు. పోరని నమ్మకమే ఉంది. అట్లా పోయినప్పుడు అది గురుదక్షిణ కిందకి ఎలా వస్తుంది? అలాంటప్పుడు లెక్క ఎవరు చూపించాలి? చూపించకపోతే చట్టవిరుద్ధం అవుతుందా కాదా? ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ప్రతి సంస్థ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం ఉందని ఎక్కడైనా ఖర్గే చూపిస్తాడా అని కూడా అలోక్ కుమార్ మాట్లాడాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ మాట్లాడారు, మోహన్ భాగవత్తో సహా. కానీ నిపుణులు చెప్తున్నది ఏంటంటే, ది వైర్ చెప్పిన ప్రకారమే ఈ సూత్రము ఇక్కడ వర్తించదు. ఎందుకంటే డబ్బుల వ్యవహారం ముడిపడి ఉంది. ఇక్కడ కొన్ని వందల వేల కోట్ల రూపాయల వ్యవహారం ముడిపడి ఉంది. దాని లెక్కలు చూపించాల్సిన అవసరం ఉంటుంది కోర్టుకు వెళ్తే. ఇప్పుడు బీజేపీ గవర్నమెంటే ఉంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ వెళ్ళదు, లెక్కలు తేలదు, ఈడీ దాడులు జరగవు. కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ రేపు గవర్నమెంట్ మారితే, సీరియస్గా గవర్నమెంట్ పట్టించుకుంటే, కోర్టుకు పోతే ఇది గురుదక్షిణే కాదు, వేరే రకాలు కూడా వీళ్ళకి ఫండ్స్ అందుతున్నాయనేది గవర్నమెంట్ నిరూపించగలిగితే ఖచ్చితంగా వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళ ఆదాయము బహిరంగంగా ప్రకటించాల్సి వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుంది. వీళ్ళు ఈ గురుదక్షిణ అనే చెప్పడం కానీ, ఇంకో ముఖ్యమైన విషయం, ఆర్ఎస్ఎస్లో సభ్యులు ఎవరనేది తెలియదు. ఎందుకంటే రిజిస్ట్రేషనే ఉండదు. సంస్థకు రిజిస్ట్రేషన్ లేదు, సభ్యులకు రిజిస్ట్రేషన్ లేదు. కాబట్టి ఆర్ఎస్ఎస్లో సభ్యులు ఎవరు కాదు అనే విషయం ప్రపంచానికి తెలియదు. మొదటి నుంచి ఇదే వ్యవహారం ఉంది. గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేసిన తర్వాత ఇది మరింత బలంగా వాళ్ళు ముందుకు పోతుంది ఇదే పద్ధతిలో. ఇప్పుడు గాడ్సే మహాత్మా గాంధీని చంపిన తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రకటించింది గాడ్సే మా సభ్యుడు కాదు అని ప్రకటించింది. గతంలో ఉండే, ఇప్పుడు కాదు అని ప్రకటించింది. చాలా ఈజీగా ప్రకటించుకోగలిగింది. ఎందుకంటే అక్కడ సభ్యత్వము రిజిస్ట్రేషనే లేదు, సభ్యత్వమే అవకాశమే లేదు. చాలా ఈజీగా మావాడు కాదని ప్రకటించేయచ్చు ఎవరినైనా. కానీ ఆర్ఎస్ఎస్ సభ్యుడే అని రైటర్ డిఎన్ జా చేసిన పరిశోధనలో అతను అప్పటికి చంపేనాటికి ఆర్ఎస్ఎస్ సభ్యుడే అని తేల్చాడు ఆయన. ఈ సభ్యుల జాబితా లేకపోవడం వల్ల ఆర్ఎస్ఎస్ ఏదైనా చేయొచ్చు. ఏ పని చేసినా సంస్థగా తప్పించుకోవడానికి దీనివల్ల అవకాశం వస్తుంది. ఒక సంస్థగా ఎవరైనా టెర్రరిస్టు కార్యక్రమాలకు పాల్పడితే, దాడులు చేస్తే జరిగాయి ఇంతకుముందు. అసీమానంద అటువంటి వాళ్ళు టెర్రరిస్టు కార్యకలాపాలకు పాల్పడ్డాడు. దాడులు చేయడం, హింస చేయడం, చంపడం, ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే వాళ్ళు మా సభ్యులు కాదని ఈజీగా చెప్పొచ్చు. వాళ్ళు సభ్యులు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇలా తప్పించుకోవడం కోసం ఒకటైతే ఆదాయ లెక్కలు చూపించుకోకుండా తప్పించుకోవడం ఒకటి. వీటి కారణం రీత్యా ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం లేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని ది వైర్, దీని మీద, ఈ సంస్థ రిపోర్టు మీద, వైర్ రాసిన ఆర్టికల్ మీద స్పందన కోసం ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్కు మెయిల్ చేసిందని చెప్పింది. 2 సార్లు ఈమెయిల్స్ పంపించింది. కానీ కనీసం జవాబు రాలేదు. అక్కడి నుంచి ఏం జవాబు రాస్తారు? విదేశాల్లో వందల కొద్దీ సంస్థల్ని రిజిస్టర్ చేసుకొని ఇక్కడ మాత్రం మేము రిజిస్టర్ చేసుకోం, హిందూ మతం రిజిస్టర్ అయి ఉందా, ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళు 2 నాలుకల ధోరణి అంటారు దీన్ని. ఇంత వైరుధ్యం, 2 నాలుకల ధోరణి. ఇక్కడ మాట్లాడుతున్న దానికి విరుద్ధంగా విదేశాల్లో వ్యవహరించడం అనేది, దానికి ఏం జవాబు చెప్పగలుగుతారు? వీళ్ళు మెయిల్ రాశారు కానీ ఏం జవాబు చెప్పగలుగుతారు? ఏ రిజిస్ట్రేషన్ లేకుండా కొన్ని లక్షల మంది సభ్యులు ఉండడం, ఏ సభ్యత్వము లేకుండా, అది నిజంగా ప్రమాదకరమైన. నరేంద్ర మోడీ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అని అభివర్ణించారు. అతిపెద్ద అంటే అత్యంత ఎక్కువ సభ్యులు ఉన్నది. 2010 నాటికి 40,000 శాఖలు ఉన్నాయి. 2014 ఏప్రిల్ నాటికి 44,000 శాఖలు. ఈ ఏడాది మార్చి నాటికి 88,000 పైగా శాఖలు ఉన్నాయి. ఈ విషయం వైర్ చెప్పిందో నేను చెప్పిందో కదా, ఆర్ఎస్ఎస్ చెప్పింది. 88,000 శాఖలు. ఒక్కొక్క శాఖలో ఎంతమంది ఉంటారో ఊహించండి. ఒక్కొక్క శాఖలో 20 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, ఇంకెక్కువ 200, 500 ఉండొచ్చు. వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారమే 88,000 శాఖలు, దాదాపు 1,00,000 శాఖలు. ఈ శాఖల్లో ఉండే సభ్యులు లక్షల మంది సభ్యులున్న ఆర్ఎస్ఎస్ ఆ సభ్యులకు ఎక్కడ వాళ్ళు సభ్యులని ఎక్కడా రిజిస్టర్డ్గా ఉండదు, రుజువు లేదు. అంటే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ అతిపెద్ద సంస్థ. ఇంకో రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ అనేది లేదు, ఎందుకంటే రుజువే లేదు.
ఆర్ఎస్ఎస్కు ఫలానా వాడు సభ్యుడని, నేను సభ్యుడని ఆయన చెప్పుకోవాలి, ఆయన సభ్యుడని ఆర్ఎస్ఎస్ నాయకుడు చెప్పాలి, ఆ నాయకుడు కూడా ఆర్ఎస్ఎస్ నాయకుడని ఎవరు చెప్పాలి? మళ్ళీ ఎక్కడ రుజువు లేని, రిజిస్టర్ లేని, రుజువు లేని సంస్థ ఆర్ఎస్ఎస్. ఇవన్నీ ఎందుకు చేస్తుంది ఆర్ఎస్ఎస్ అంటే తాను చేసిన నేరాల నుంచి, దుర్మార్గాల నుంచి, అక్రమాల నుంచి తప్పించుకోవడం కోసం ఈ విధమైన పద్ధతులను భారతదేశంలో ఎంచుకుంది. భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం, ఉన్న ప్రభుత్వాల ప్రకారం అది ఆడిన ఆటలు నడుస్తున్నాయి ఇన్నేళ్లుగా. 2 సార్లు దాన్ని బ్యాన్ చేశారు, అయినా బ్యాన్ ఎత్తేసారంటేనే అర్థమవుతున్నది. మహాత్మా గాంధీని చంపిన తర్వాత చేశారు, మళ్ళీ 1970s ఆ ప్రాంతంలో, 78 ఆ ప్రాంతంలో, 78కు ముందో 75లోను ఎమర్జెన్సీ టైంలోను బ్యాన్ చేశారు. 2 సార్లు బ్యాన్ చేసిన తర్వాత కూడా బ్యాన్ ఎత్తేసి మళ్ళీ దాన్ని కాంగ్రెస్ కూడా దాన్ని ప్రోత్సహించింది. బీజేపీ అయితే ఆర్ఎస్ఎస్ సంస్థని, ఆర్ఎస్ఎస్ఏ బీజేపీని ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ ప్రధానమంత్రి మోడీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏబీవీపీ కార్యకర్త, అందరూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే. కాబట్టి వాళ్ళు ఆర్ఎస్ఎస్ను ప్రశ్నలు అడిగే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ ఇప్పుడు సరే రాహుల్ గాంధీ ఏమైనా మాట్లాడొచ్చు, కానీ గతంలో కాంగ్రెస్ కూడా వీళ్ళని చాలా ప్రోత్సహించింది. అంటే ఏమాత్రం బాధ్యత లేకుండా, జవాబుదారీతనం లేకుండా విచ్చలవిడిగా దేశం మీద పడి అరాచకాలు సృష్టించగలగడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నది. విచ్చలవిడి ప్రవర్తనకు కావలసిన అన్ని ఏర్పాట్లు. జవాబుదారీతనం ఉండదు, లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉండదు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ సభ్యులు ఎన్ని నేరాలు చేసినా ఒకవేళ దొరికితే సభ్యులు మాత్రమే, వ్యక్తులు మాత్రమే, వాళ్లకు ఆర్ఎస్ఎస్కు పెద్ద సంబంధం ఏం లేదు. వ్యక్తులు ఈ విధంగా టెర్రరిస్టు కార్యకలాపాలు, దేశ భద్రతను దెబ్బతీసే కార్యకలాపాలు, లేకపోతే దేశాన్ని విచ్ఛిన్నం చేసే కార్యకలాపాలు ఇప్పుడు అదే చేస్తున్నారు. ఆ కేసులు వాళ్ళ మీద పెట్టినా వాటి ఆధారంగా ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ కాదని చాలా ఈజీగా చెప్పేస్తారు. ఎందుకంటే ఎక్కడ రుజువు లేదు. అదే ఆర్ఎస్ఎస్ ఇవాళ విదేశాల్లో మాత్రం తమ సంస్థలను రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఎందుకు? కారణం ఏంటి? దానికి జవాబు చెప్పాల్సింది ఆర్ఎస్ఎస్ వాళ్ళే. ఇక్కడ రిజిస్ట్రేషన్ వద్దని ఇంత కథలు చేస్తున్న వాళ్ళు, నాటకాలు ఆడుతున్న వాళ్ళు, ఇంతగా మాట్లాడుతున్న వాళ్ళు అమెరికాలో, బ్రిటన్లో, ఇంకో దేశంలో ఎందుకు రిజిస్టర్ చేస్తున్నారు మీ అనుబంధ సంస్థల్ని? వాటి ద్వారా ఫండ్స్ పొందుతున్నారు. వాటిని రిజిస్టర్ చేయకపోతే అక్కడ వాటిని ప్రభుత్వం ఒప్పుకోదు, అక్కడ కార్యకలాపాలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి చచ్చినట్టు అక్కడ రిజిస్టర్ చేస్తున్నారు. అక్కడ మీ సిద్ధాంతాలు అక్కడ పనిచేయవు. హిందూ మతం రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి మేము చేయమని అమెరికాలో మీరు చెప్పలేరు, బ్రిటన్లో మీరు చెప్పలేరు, కానీ ఇక్కడ చెప్తారు, మీకు నడుస్తుంది. చట్టం కాదు, రాజ్యాంగం కాదు దానికి కారణం, అధికారంలో ఉన్న పాలకులు మాత్రమే దానికి కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్.